హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోస్ట్ అవైటింగ్ విశ్వక్సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ మూవీ యొక్క పబ్లిక్ టాక్ అయితే నేను ఇవాళ పెట్టబోతున్నాను అనమాట. కానీ దానికంటే ముందు మన ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది గాయస్. సో ఏమాత్రం లేట్ చేయకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మనం కూడా లేట్ అవ్వకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అయితే ఫ్రెండ్స్, సారీ, ఎందుకంటే మూవీ చూసి వచ్చిన తర్వాత అందరూ టాక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. వచ్చిన ఇద్దరు కూడా ఎక్కువసేపు చెప్పలేదు, కానీ వాళ్ళని చూసారు కదా గాయస్, అది సంగతి. అయితే వాళ్ళది అర్థం కాకపోయినా నా రివ్యూతో పాటు కలిపి వాళ్ళు ఏం చెప్పారో కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. అయితే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా రా, రస్టిక్గా, చాలా వైలెంట్ఫుల్గా తయారు చేశారని చెప్పారు. అండ్ గోదావరి స్లాంగ్కి, మన హీరో స్లాంగ్కి, యాక్షన్కి అన్నీ బాగా సెట్ అయినాయి అని కూడా చెప్పారు. కాకపోతే ఆ మైల్డ్ లాంగ్వేజ్ కొంచెం తగ్గించుంటే పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళేవారేమో, అంటే నాకైతే అలాగే అనిపించింది. కానీ ఓవరాల్గా మూవీ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్లే చేశారు గాయస్. అవుట్పుట్ అయితే చాలా బాగా ఇచ్చారు. కానీ నాకు అంజలి గారిని చూసినప్పుడు ట్రైలర్లో సిస్టర్ క్యారెక్టర్ అనుకున్నాను, కానీ మూవీలో చూస్తే ఏమో ఇది కొంచెం తేడాగా ఉంది. అంటే పేరు కూడా కలిసింది అనుకున్నాను. బట్ మెయిన్ హీరోయిన్ అయితే మన డ్రీమ్ గర్ల్ నేహా శెట్టి గారే. ఈవిడికి మన హీరోకి అయితే మంచి జోడీ అయితే కుదిరిందనమాట. అండ్ ఈ సాంగ్ కూడా మంచి టైమింగ్లో బాగా సెట్ చేశారు, నాకు అది కూడా నచ్చింది. అండ్ అంజలి గారి క్యారెక్టర్ నాకు కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది, బట్ పర్లేదు, ఆవిడ కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు సినిమాకి. అండ్ సో ఇంతే గాయస్, ఈ సినిమా నాకైతే పర్లేదు, బాగుంది అని అయితే అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఒక 3.5 స్టార్స్, 3.8 స్టార్స్ ఇస్తా. మరి మీది కూడా కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇక్కడ దాకా చూసినందుకు. నన్ను ఎలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.